దివ్య సంకల్పంలో భాగంగా మనము ప్రతి నెల 2వ ఆదివారం ఏపీలో, తెలంగాణలో 4వ ఆదివారం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్ నిర్వహించుకుంటూ, అదేవిధంగా ప్రతి జిల్లాలో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్ యొక్క అద్భుతమైన కమిటీస్ ఫామ్ చేసుకుంటూ ప్రతి జిల్లాకి నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్, అలాగే ప్రతి మండలానికి ఒక కన్వీనర్, ప్రతి మండలంలో ఒక 50 మంది కోర్ టీమ్ తో అద్భుతమైన స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని రాబో కాలంలో ఒక చోట ర్యాలీ పెడుతున్నారు అంటే అన్ని జిల్లాల వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి అద్భుతంగా గ్యాదర్ అయ్యేటట్లు, ప్రతి ర్యాలీకి ఒక 4-5 వేల మంది గ్యాదర్ అయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నాము. మరి ఒక చోట ఈ నెల ఉత్తరాంధ్రలో జరిగింది, నెక్స్ట్ జూలైలో రాయలసీమలో జరుగుతుంది. అప్పుడు అక్కడ చుట్టుపక్కల 10 జిల్లాల సీనియర్ మాస్టర్స్, ఆ జిల్లా ప్రెసిడెంట్స్, భారతదేశం వ్యాప్తంగా ఉన్న పిరమిడ్ సొసైటీ ప్రముఖులందరూ అక్కడ రావడం వల్ల అద్భుతమైన ప్రణాళికలు రచించడం కానీ, అద్భుతంగా ఫ్యూచర్ లో ఒక అద్భుతమైన ప్రణాళికబద్ధంగా మూవ్మెంట్ తీసుకెళ్లడానికి అద్భుతమైన సంకల్పాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ భాగంగా ప్రతి నెల ఒక జిల్లా పిఎస్ఎస్ ఆధ్వర్యంలో విశేషమైన నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్, మహాకరుణ ధ్యాన మహాయజ్ఞాలు ఇలాగ విశేషంగా జరుపుకోబోతున్నాము. ఈ మహత్తర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పత్రిసారి యొక్క సంకల్పమైన ధ్యానము, జ్ఞానము, అహింస మార్గాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళడం. ఒక చోట మహాకరుణ ధ్యాన యజ్ఞం ఏర్పాటు చేశామంటే అక్కడ విశేషమైన ధ్యాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన సంకల్పాలు స్లోగన్స్ రూపంలో ఆ ఊరు మొత్తము అందించడం జరుగుతుంది, పాంప్లెట్స్ రూపంలో. అలాగే అక్కడ ఆధ్యాత్మిక పరంగా, ధ్యాన పరంగా విశేషమైన సాధన చేసి జ్ఞానాన్ని పెంపొందించుకున్న సీనియర్ మాస్టర్స్ యొక్క అద్భుతమైన జ్ఞాన భాండాగారాన్ని అందించడం జరుగుతుంది. మరెన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. కాబట్టి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం ప్రతి నెల తెలుగు రాష్ట్రంలో నిర్వహించుకోవడమే కాకుండా రాబో కాలంలో ప్రణాళికబద్ధంగా మనము నార్త్ ఇండియాలో, అలాగే సౌత్ ఇండియాలో నేషనల్ క్యాపిటల్స్ లో ప్రతి సంవత్సరం 2 ర్యాలీస్ నిర్వహించుకుంటూ దేశవ్యాప్తంగా ఈ నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ చేస్తూ రాబో కాలంలో ఫారిన్ లో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం మనకు ఇక్కడ శ్రీకాకుళంలో పెట్టాలనుకోగానే ముందుకు వచ్చిన బాలాజీ గారు, మరి బాలాజీ గారిని ఇక్కడ పిఎస్ఎస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు ఆల్రెడీ. మరి నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ కూడా మీరు ఉండాలి అని డిసెంబర్ లో కష్టాలు అడగగానే ఓకే అన్నారు. మరి ఇక్కడ పెడతాము అనగానే ఇక్కడ కోఆర్డినేట్ చేసి గత మార్చ్ 29వ తేదీ ఇక్కడ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి విశేషమైన గ్రౌండ్ వర్క్ తో ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళు, విశేష సేవ చేసిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. వరందరూ ఒక గేట్ క్లాస్ పడడం. మరి బాలాజీ గారితో పాటు ఇక్కడ శ్రీకాకుళం ముఖ్య భూమిక ఇక్కడ బ్యాక్ బోన్ గా ఉన్న బిందు మాధవ్ గారు, ఆడోసారి గట్టి క్లాస్ కొడదాం. కాబట్టి ఫ్రెండ్స్, రాబో కాలంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క వేగాన్ని, పత్రిసారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా విజయభాస్కర్ రెడ్డి గారు కడతాల్లో మన పత్రిక శక్తి స్థల్ ఉంది. ఆ శక్తి స్థల్ పత్రిక సమాధి అనే మామూలుగా మాట్లాడుకుంటే దాని శక్తి స్థల్గా ఎందుకు పేరు పెట్టారంటే పత్రిజీ అంటే శక్తికి ప్రతిరూపం, పత్రిజీ అంటే జ్ఞానానికి ప్రతిరూపం, పత్రిజీ అంటేనే అహింసల ప్రతిరూపం. పిరమిడ్ శక్తిని ఈ ప్రపంచానికి అందించిన మహానుభావుడు. ఆ మహానుభావుడు యొక్క మాన్యుమెంట్ ఒక చోట నిర్మిస్తున్నాము అంటే ధ్యానాన్ని, జ్ఞానాన్ని, అహింస మార్గాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడమే. అక్కడ అద్భుతమైన మాన్యుమెంట్ క్రియేట్ చేసుకోబోయే లోపల భారతదేశం మొత్తం విశేషంగా ర్యాలీల ద్వారా ఈ మూవ్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్తూ అన్ని చోట్ల ఈ ర్యాలీ పెట్టడం వల్ల అక్కడ కోఆర్డినేషన్ జరిగి విశేషంగా మూవ్మెంట్ యాక్టివేట్ చేయాలనేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో భాగంగా నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ యొక్క సంకల్పం అన్నమాట. కాబట్టి దీంట్లో ఈ నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ని మరింత ముందుకి తీసుకెళ్లడంలో భాగంగా అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మనకు నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ కి వైజాగ్ జిల్లా ప్రెసిడెంట్ వాణి గారు కూడా ఎంతో ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం రాబో నెలల్లో ఒక నెల ఫిక్స్ చేస్తున్నాం. అంగరంగ వైభవంగా ఒక 10,000 మందితో వైజాగ్ లో చేసుకోబోతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.